రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఉజ్జయినిలో మహాకాళ మందిరాన్ని డెవలప్ చేస్తూ చుట్టూ ఉన్నటువంటి కాంప్లెక్స్ని డెవలప్ చేయటము, దాన్ని అభివృద్ధి పరచటము, పర్యాటకుల కోసము అదేవిధంగా తీర్థయాత్రికుల కోసము రకరకాల సదుపాయాలు కల్పించటము, దాని పూర్వ వైభవాన్ని తీసుకుని రావడం. ఈ ఉద్దేశంతో ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులను చేపట్టినాయి. అందులో ఒకటి మహాకాల్ లోక్ ఫేజ్ 2 ప్రాజెక్ట్. ఈ మహాకాల్ లోక్ ఫేజ్ 2 ప్రాజెక్టులో మరింత టెంపుల్ మందిర పరిసరాల్ని విస్తరించేటటువంటి ఆలోచన ఉంది. దీనిలో భాగంగా దీనికి అడ్డు వస్తున్నటువంటి మధ్యలో ఒక తకియా మసీద్ అనేటటువంటి ఒక మసీదు ఉంటుంది. ఈ మసీదుకు సంబంధించి మసీదును ముట్టకుండా, మసీదు ప్రాంతాన్ని స్పృశించకుండా మసీదు ఆవరణకు సంబంధించిన ఖాళీ ప్రదేశాన్ని ప్రభుత్వము ఎక్వైర్ చేసింది. ప్రభుత్వం ఎక్వైర్ చేయగానే అక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు నిజానికి దీనికి కావలసినటువంటి కంపెన్సేషన్ కానీ విధి నియమాలను పూర్తిగా పాటించి దీన్ని ఎక్వైర్ చేయటం జరిగింది. అయినప్పటికీ దీన్ని సవాలు చేస్తూ కోర్టుకు ఎక్కడం జరిగింది. హైకోర్టు కానీ ఉజ్జయిన్ కోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు వాస్తవానికి పిటిషనర్ యొక్క వాదనను తిరస్కరించింది. తకియా మసీద్ యథాతథంగా ఉంది, దానికి సంబంధించిన భూమిని తీసుకోవడం జరిగింది. కొంత భూమిని, ఆ కొంత భూమి కోసం కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది, విధి నియమాలని పాటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ అన్యాయం ఏమీ లేదని చెప్పి కొట్టివేసి దాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టుకు వచ్చినటువంటి పిటిషనర్ పేరు మహమ్మద్ తయ్యబ్. ఈ మహమ్మద్ తయ్యబ్ వాస్తవానికి నేను అక్కడ రోజు వెళ్ళి నమాజ్ చేస్తాను, ఇది మా భూమికి సంబంధించి వక్ఫ్ నియమాలని ఉల్లంఘించడం జరిగింది, హైకోర్టు సరైన తీర్పు ఇవ్వలేదు, చాలా విషయాల్లో పొరపాటు చేసిందని చెప్పి అతను వాదించారు. అయితే న్యాయమూర్తులు మొత్తం అన్ని పక్షాలను విన్న తర్వాత, అన్ని వాదనలని పరిశీలించిన తర్వాత న్యాయమూర్తులు విక్రమ్నాథ్, న్యాయమూర్తులు సందీప్ మెహతాలు పిటిషనర్కు అసలు కేసు ఫైల్ చేసేటటువంటి అర్హత లేదు. ఎందుకంటే ఈ భూమి అతనిది కాదు, మసీదు యాజమాన్యంలో అతను లేరు, ఆ భూమికి సంబంధించినటువంటి పత్రాలు ఏవి కూడా అతని పేరు మీద లేవు. కాబట్టి అతనికి ఈ పిటిషన్ ఫైల్ చేయటం అనేది సరైనది కాదు అని చెప్పి ఈ కారణాల వల్ల కొట్టేసింది. దీంతో మహాకాల్ లోక్ ఫేజ్ 2 యొక్క నిర్మాణానికి అడ్డంకులు తొలగిన ఒక భవ్యమైన దివ్యమైనటువంటి ఒక ప్రాజెక్టుని కళ నుంచి వాస్తవానికి మార్చేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. అక్విజిషన్ పద్ధతిలో ఎటువంటి అభ్యంతరము వ్యక్తం చేయలేదు. పైగాను మసీదుకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది. ప్రభుత్వము అక్విజిషన్ లీగల్గా చేసిందా లేదా అన్నటువంటి ప్రశ్న ఏదైతుందో దాని ప్రకారం చూసినట్లయితే ప్రభుత్వం అన్ని నియమాలని పాటించింది అని చెప్పన్నారు. పిటిషనర్ మరొక వాదన చేశారు, హైకోర్టు తీర్పిచ్చిన గంటల్లోనే ఈ భూమిని సేకరించడం జరిగింది, కాబట్టి తొందరపాటుగా ప్రభుత్వం వ్యవహరించింది అని చెప్పి అన్నారు. దాన్ని కూడాను సుప్రీంకోర్టు స్వీకరించలేదు. మతపరమైనటువంటి వివక్ష కోణం ఉంది అని చెప్పి మహమ్మద్ తయ్యబ్ వాదించారు, ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. కానీ మతపరమైనటువంటి వివక్ష కూడా లేదు. అన్ని చోట్ల కూడాను ప్రభుత్వానికి భూములను సేకరించి తగిన భరణాన్ని లేకపోతే నష్టపరిహారాన్ని ఇచ్చి సేకరించేటటువంటి హక్కు ఉంది. కాబట్టి ఆ విధి నియమాల ప్రకారము మతపరమైనటువంటి వివక్ష ఉంది అని భావించడానికి వీల్లేదు. ఈ పిటిషనర్ చేస్తున్నటువంటి వాదనలు అర్థరహితమని చెప్పి కూడాను న్యాయస్థానం చెప్పింది. దీంతో మహాకాళేశ్వర మందిరము 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి మహాకాళేశ్వర మందిరం యొక్క విస్తృతీకరణ, అక్కడ కొత్త కొత్త సదుపాయాల కల్పన, మహాకాల్ లోక్ నిర్మాణము, వీటన్నిటికీ కూడాను మార్గం సుగమమైంది. రానున్న రోజుల్లో మనం ఒక భవ్యమైన దివ్యమైన మహాకాల్ టెంపుల్ కాంప్లెక్స్ని, మందిర సమూహాల్ని మనం అక్కడ చూడబోతున్నాము. భక్తులకు, శ్రద్ధాళువులకు కావలసినటువంటి సదుపాయాలు కలగబోతున్నాయి. అదేవిధంగా అక్కడ భక్తులకి కూడాను చాలా రకాల
అద్భుతమైనటువంటి అనుభూతులు కలిగే రీతిలో అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది పెద్ద టూరిజం స్పాట్. తీర్థయాత్రికులు, ముఖ్యంగా ధార్మిక తీర్థయాత్రికులు, రిలీజియస్ టూరిజం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ కూడా దాంతోపాటు జరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి కూడా దీంతో ముడిపడి ఉంది. కాబట్టి దీనికి మార్గం సుగమం కావడం అనేది మంచి పరిణామము. మహమ్మద్ తయ్యబ్ వేసినటువంటి పిటిషన్ను న్యాయస్థానం మొత్తం మీద కొట్టేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.